నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎక్కడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ మలుపులు తీసుకోవడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎక్కడనే విషయం ఉత్కంఠగా మారింది ప్రస్తుతం ఆయన విదేశాల్లో తలదాచుకున్నట్టుగా భావిస్తున్నారు కానీ ఆయన ఏ దేశంలో ఉన్నారో ఖచ్చితంగా తెలియరావడం లేదు అనారోగ్య కారణాలతో అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నా అది ఎంతవరకు నిజమనే విషయాన్ని తేల్చి చెప్పలేకపోతున్నారు కేసు నమోదు చేసి 20 రోజులు కావస్తున్నా ప్రభాకర్ రావు విషయంలో విచారణ అడుగు కూడా ముందుకు కదలలేకుండా పోయింది అయితే ప్రభాకర్ రావును హైదరాబాద్కు ఎలా రప్పించాలనే దానిపై రాష్ట్ర పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు ఇక్కడ ప్రభాకర్ రావు విషయంలో ఇంటర్పోల్ సహాయం తీసుకొని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా హైదరాబాద్ పోలీసులు ఎందుకు ప్రయత్నం చేయట్లేదనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోపక్క కేసులో నిందితుడని తెలిసాక హైదరాబాద్ సిపికి ప్రభాకర్ రావు ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది 3 రోజుల్లో హైదరాబాద్ వస్తానని సమాధానం ఇచ్చి మరీ ప్రభాకర్ రావు అందుబాటులో లేకుండా పోవడంతో ఆయన దుబాయ్లో తలదాచుకొని ఉండొచ్చని పోలీస్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్ రావు భారత్లో అడుగు పెట్టిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసింది మరి ప్రభాకర్ రావు భారత్కు వస్తారా క్యాన్సర్ చికిత్స పేరుతో కాలయాపన చేస్తారా అన్న సందేహాలు సైతం వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది అయితే ప్రభాకర్ రావు వస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు చిక్కుముడులకు సమాధానం లభిస్తుంది పైగా ఇప్పటికే అరెస్ట్ అయిన వారు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసేందుకు కూడా ఆయన రావడం అనివార్యంగా భావిస్తున్నారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఏప్రిల్ 12 వరకు రిమాండ్ గడువు పొడిగించారు ఏదేమైనా కానీ అసలు ఈ కేసుకి సంబంధించి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు అడుగు వేసే అవకాశం ఉందా లేదా ఇలానే కాలయాపన చేస్తూ డీసీపీ రాధాకిషన్ రావు విషయంలో చూస్తే చూడనట్టు ఉంటూ లోక్సభ ఎన్నికలను దాటేస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొస్తున్న అంశం ఏదేమైనా కానీ ఈ కేసుకి సంబంధించి తప్పు జరిగింది అంటూ కూడా పోలీసులు అయితే చెప్తూనే ఉన్నారు మరి ఆ తప్పుకు బాధ్యులైన వాళ్ళను శిక్షిస్తారా లేదా దీని వెనక ఉన్న నాయకులు ఎవరు అనేది బయటికి తీస్తారా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న చర్చ మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అండ్ మన ఛానల్లో ఎవరైనా యాడ్స్ ప్లే చేయాలి అనుకుంటే అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ కూడా కాంటాక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మీ బిజినెసెస్కి సంబంధించి లేదా మిగిలిన వాటికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు ఆ విధంగా కూడా మీరు మన ఛానల్కి ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీ అందరి సపోర్ట్తోనే ఈరోజు మన ఛానల్ ఇంత ముందుకు వెళ్తోంది సో చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్